ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం, పాలనలో అవినీతిని వెలికితీయడమే కాకుండా చట్టసభల్లో సభ్యులు ప్రజా సమస్యలపై ప్రశ్నించే అంశాలను నిత్యం క్షణాల్లో ప్రజలకు అందించే తెలుగు ప్రజల గొంతుక ఏబిఎన్ పై 5 ఏళ్ల క్రితం ఏపీ అసెంబ్లీలో విధించి నిషేధాన్ని ఎత్తేశారు. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ స్పీకర్గా ఎన్నికైన చింతకాల అయ్యన్న పాత్రుడు తన మొదటి సంతకం అసెంబ్లీలో ఏబిఎన్ పై నిషేధాన్ని ఎత్తివేస్తూ చేశారు. ప్రజా సమస్యలను ప్రతిబింబించే ఏబిఎన్ పై నిషేధాన్ని ఎత్తివేస్తూ తొలి సంతకం పెట్టడం తనకు ఆనందంగా ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. ప్రజల గొంతుకలను వినిపించే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై గత పాలకులు ఏపీ అసెంబ్లీలో నిషేధం విధించారు. ఛానల్ ప్రతినిధులను, కెమెరాలను అసలు అసెంబ్లీ ఆవరణలోకే రాకుండా అడ్డగోలుగా ఆంక్షలు పెట్టారు. ఏకంగా ఆనాటి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కుంటి సాకుతో ఎలాంటి కారణాలు చూపకుండానే ఏబిఎన్ తో పాటు మరో 2 ఛానల్స్ పై 2019 జూలై 23వ తేదీన నిషేధం విధించారు. ఆనాటి స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం వద్దకు వెళ్లి ఇదేమిటని ఛానల్ ప్రతినిధులు ప్రశ్నించినప్పటికీ ఆయన తాను పరిశీలిస్తానని హామీ మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత మరోసారి వెళ్లి కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతి లేదంటూ దాటవేశారు. తామేమీ తప్పు చేయలేదని, తమపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని కోరినప్పటికీ కూడా పాలకులు పట్టించుకోలేదు. ఛానల్ గొంతుకను నొక్కేయాలని ప్రయత్నించినప్పటికీ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అసెంబ్లీ నుంచి చేరవేయటమే కాకుండా చివరకు ముఖ్యమంత్రి, అధికార పార్టీ నేతలు మాట్లాడే సమాచారాన్ని కూడా ఏబిఎన్ తన బాధ్యతగా ప్రజలకు చేరవేసినప్పటికీ అప్పటి పాలకులకు మనసు మారలేదు. చివరకు ప్రజలు పాలకులను మార్చటమే కాకుండా రాష్ట్రంలో ప్రజల హక్కులను, మీడియా స్వేచ్ఛను హరించే విధంగా వ్యవహరించిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 స్థానాలతో పక్కన కూర్చోబెట్టారు. నూతన అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. వెంటనే గత ప్రభుత్వంలో ఆంక్షలు ఉన్న ఛానల్స్ పై నిషేధాన్ని తొలగించాలని నిర్ణయించారు. శాసనసభ స్పీకర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ తొలి సంతకం చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఎవరి ఆదేశాలతో ఏబిఎన్ పై ఆంక్షలు ఎందుకు విధించారో చెప్పాలంటూ అసెంబ్లీ కార్యదర్శిని నిలదీశారు. దీంతో అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. తాను స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే ఏబిఎన్ ఛానల్ తో పాటు మరో ఛానల్ పై ఉన్న ఆంక్షలు తొలగించడం సంతోషంగా ఉందన్నారు అయ్యన్న పాత్రుడు. పత్రికా స్వేచ్ఛను గౌరవించడమే కాకుండా ప్రజల గొంతుకగా ఉండే ఛానల్స్ పై నిషేధం మంచిది కాదన్నారు. మీరు చూశారు 4 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను పేరు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు. అతని తీసుకున్న నిర్ణయం ఆంధ్రజ్యోతి మీద, ఈనాడు మీద, TV5 ఒక కక్ష సాధింపు ఇంచేది అతను చేసినటువంటి పనికిరానటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజల దృష్టి తీసుకెళ్తున్నటువంటి పత్రికలు అంతే దీని మీద వెయిట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. అది 4.5 సంవత్సరాలు కూడా ఎంత ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఎన్ని వ్యవస్థలు నాశనం చేశాడో మనం చూసాం. అంచేత మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం వల్ల, బీజేపీ వాళ్ళ సహకారంతో ఈవేళ నేను స్పీకర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఆ దుర్మార్గులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని మళ్ళీ నేను లిఫ్ట్ చేసే అవకాశం ఈరోజు నాకు రావడం జరిగింది. మొదటి సంతకం మంచి పని కోసం పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏబిఎన్ తో పాటు మరో 2 ఛానల్స్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని టీడీపీ సీనియర్ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా ఛానల్స్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ స్పీకర్ తొలి సంతకం చేశారు. ఛానల్స్ పై విధించిన నిషేధాన్ని తీసివేయటమే కాకుండా తొలి సంతకం ఆ ఫైల్ పై పెట్టడం పట్ల కూటమి పక్షాలు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా వ్యవహరించిన అయ్యన్న పాత్రుని ధూళిపాళ్ల నరేంద్రతో పాటు మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు.